ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోలు కొనసాగుతున్నాయి. 2 రోజుల జిన్నింగ్ మిల్లులు బంద్తో రైతులు ఇబ్బందులు పడ్డారు. తిరిగి జిన్నింగ్ మిల్లులు ఓపెన్ కావడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పత్తి కొనుగోలు జరుగుతున్నాయి. అయితే బయోమెట్రిక్ పేరుతో సీసీఐ అధికారులు వేధిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఆ సిస్టమ్ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై పూర్తి వివరాలు రైతులతో కలిసి అంజయ్య అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు మళ్ళీ ప్రారంభం కావడం జరిగింది. గత 2 రోజుల నుండి బంద్ ఉన్న ఏవైతే పత్తి మిల్లులు, జిన్నింగ్ మిల్లు, ఎవరైతే జిన్నింగ్ మిల్లుకు సంబంధించిన యజమానుల సమస్య పరిష్కారం కావడంతో జిన్నింగ్ మిల్లు పునః ప్రారంభం కావడం జరిగింది. ప్రధానంగా ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్లో పత్తి కొనుగోళ్లు కూడా కొనసాగుతున్నాయి. రైతులందరూ పత్తిని తీసుకొస్తున్నారు, అమ్ముతున్నారు. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 88 జిన్నింగ్ మిల్లుల్లో ఏదైతే పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి, అదేవిధంగా రైతులు కూడా పత్తిని అమ్ముతున్నారు. ఆదిలాబాద్ జిల్లా, అదేవిధంగా నిర్మల్ జిల్లా, కొమరంభీం జిల్లాలోని ఏవైతే మార్కెట్ యార్డులు ఉన్నాయో ఆ మార్కెట్ యార్డులలో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. ముఖ్యంగా రైతులందరూ కూడా గత 2 రోజులు ఎవరైతే జిన్నింగ్ మిల్లుకు సంబంధించిన యజమానులు సమస్యలు ఉన్నాయని ఏదైతే బంద్ పెట్టడంతో రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు. తెలంగాణ సర్కారు సమస్యను పరిష్కరించడంతో మళ్ళీ పునఃప్రారంభం కావడం జరిగింది. రైతులందరూ కూడా పత్తిని తీసుకొస్తున్నారు. ఎంఎస్పి సీసీఐ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా క్వింటాల్కి 8,110 రూపాయలకి పత్తిని కొనుగోలు చేస్తుంది. ఆ పత్తిని రైతులందరూ అమ్ముకోవడానికి మార్కెట్ యార్డుకు తరలి వస్తున్నారు, అదేవిధంగా అమ్ముతున్నారు. ముఖ్యంగా ఉదయం నుంచి కూడా కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. కానీ ఏదైతే కొన్ని నిబంధనలు రైతులకి శాపంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా ఎవరైతే సీసీ అధికారులు కొన్ని ఏవైతే నిబంధనలు పెట్టారో ఆ నిబంధనల వల్ల రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఎవరైనా వృద్ధ రైతు ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకొచ్చి పత్తిని అమ్ముదామంటే అమ్ముకోకుండా అధికారులు అడ్డం తిరుగుతున్నారు. అదేవిధంగా రకరకాల అప్రూవల్స్ ఏవైతే ఏఓకు సంబంధించిన అప్రూవల్ కావాలని, లేదంటే అక్కడ ఉన్న పంచాయత్ సెక్రటరీకి సంబంధించిన అప్రూవల్ కావాలని, ఈ విధంగా అనేక రకరకాలుగా ఎవరైతే కుటుంబ సభ్యులు ఉంటారో రైతులకి సంబంధించిన కుటుంబ సభ్యుల్ని తీవ్రమైన ఒక ఆవేదనకు గురి చేస్తున్నారు. ముఖ్యంగా ఎవరైతే పెంటస్వామి అనే రైతు, ఆయనకి సంబంధించిన పత్తిని అమ్ముకోవడానికి ఆయన వారసుడు ఆదిలాబాద్ మార్కెట్ యార్డుకు పత్తిని తీసుకురావడం జరిగింది. కానీ పెంటస్వామికి బదులుగా కొడుకు వస్తే ఆయన కొడుకు ఏవైతే ఏఓకు సంబంధించిన అప్రూవల్ కాపీ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మా నాన్న పత్తిని నేను అమ్మడానికి వస్తున్నానని ఒక అప్రూవల్ను తీసుకొని రావడం జరిగింది. కానీ అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్న ఎవరైతే సీసీ అధికారులు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా బయోమెట్రిక్, ఎవరైతే పెంటస్వామికి సంబంధించిన బయోమెట్రిక్ ఉంటే తప్ప అమ్మనివ్వమంటూ అధికారులు అడ్డంకులు సృష్టిస్తున్నారు. దాంతో ఈ విధంగా ఏవైతే గత 2 రోజుల క్రితం అనేక ఇబ్బందులు పడ్డారు, ముఖ్యంగా పత్తి కొనుగోలు జరగగా ఇప్పుడు మళ్ళీ అమ్ముకుందామంటే ఈ విధంగా రైతుల్ని తీవ్రమైన ఇబ్బందులు చేస్తున్నారు. ఈ విధంగా రకరకాల ఏవైతే అప్రూవల్స్ కావాలి, అదేవిధంగా ధృవీకరణ పత్రాలు కావాలని చెప్తుండడం పట్ల రైతుల్లో తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతుంది. పెంటస్వామికి సంబంధించిన కొడుకు మనతో పాటు ఉన్నారు. అసలు అధికారులు ఏమంటున్నారు, ఎలాంటి ఇబ్బందులు సృష్టిస్తున్నారు అనే అంశంపై వారిని అడిగి తెలుసుకుందాం. అన్న, అధికారులు ఏమంటున్నారు, ఎందుకు కొనుగోలు చేయమంటున్నారు? నా పేరు పెంట నితిన్, మా నాన్న పేరు పెంటస్వామి. మాకు స్లాట్ బుక్ చేసుకొని పత్తి అమ్మడానికి వచ్చినాం నాన్న పేరు మీద. అయితే గ్రామ పంచాయతీ నుంచి ఏఈఓ తోటి ఒక లెటర్ తీసుకొని రమ్మన్నారు. సరే అని చెప్పేసి ఒక లెటర్ తీసుకొని అక్కడ నాన్న సంతకం ప్లస్ నా సంతకం, మళ్ళీ మా ఏఈఓ స్టాంప్ అండ్ సిగ్నేచర్ తీసుకొని వచ్చినాం. అయినా కాంటాక్ట్ దగ్గరికి వచ్చిన తర్వాత అథెంటికేషన్ చేయాలన్నారు. సరే అని చెప్పేసి అథెంటికేషన్ దగ్గరికి వెళ్ళినాం. అథెంటికేషన్ చేసేటప్పుడు మేము శ్రీకాంత్ రెడ్డి సార్ లేనిది, సంతకం లేనిది అథెంటికేషన్ చేయమన్నారు. లెటర్ కావాలంటే మేము ఆల్రెడీ ఏఈఓ దగ్గర నుంచి లెటర్ ఇచ్చినాం కదా అని లెటర్ చూపినాం. ఆ లెటర్ కాదు, శ్రీకాంత్ సార్ దగ్గరికి వెళ్ళి ఒక లెటర్ రాపించుకొని దాన్ని మేము సంతకం పెట్టమన్నారు. మళ్ళీ మేము శ్రీకాంత్ సార్ దగ్గరికి పోయినాం. సార్ సంతకం పెట్టండి అంటే, నువ్వే కొడుకని మాకు ప్రూఫ్ ఏంటి, మీ నాన్నకు అసలు తంబు పడదని గ్యారంటీ ఏంటి, మీ నాన్నకు ఆరోగ్యం బాగాలేని మాకు గ్యారంటీ ఏంటి, మేము అట్లా సంతకం పెట్టరాదు కదా, మీ నాన్న కంపల్సరీ రావాల్సిందే, వస్తేనే మీ పత్తి కొంటామని చెప్పడం జరిగింది. సార్, ఇంత ఘోరమైన పరిస్థితి. మాకే ఈ టెక్నాలజీ అంతా మా మీదనే ఎందుకు చూపుతున్నారు? ఈ టెక్నాలజీ ఇంకా వేరే అభివృద్ధి మీద చూపితే మంచిగా ఉంటాయి, కానీ మా అమాయకమైన ప్రజల మీద ఇలాంటి టెక్నాలజీ తెచ్చి మాకు న్యాయం చేయడానికి, ఇది అన్యాయంగా మమ్మల్ని ముంచడానికి తప్ప ఎలాంటి ప్రయోజనం లేదు. మా రైతులకు మా పత్తి మేము కూడా అమ్ముకోవడానికి ఈరోజు ఇంత దారుణమైన పరిస్థితి ఏర్పడ్డది మాకు ఆదిలాబాద్లో. సరే నాన్నను పంపిద్దామంటే నాన్నకి ఇక్కడ ఏం తెలియదు, మళ్ళీ తంబు పడది. నాన్న నేను ఇద్దరం పత్తి అమ్మడానికి కుటుంబం అంతా ఈడికి వస్తే మేము అక్కడ వ్యవసాయం ఎవరు చేయాలా, ముళ్ళలు ఎవరు చేయాలా, అక్కడ పని వాళ్ళు చేయాలి. సార్, ఇంత ఘోరమైన పరిస్థితిని మేము ఈరోజు ఆదిలాబాద్లో ఎదుర్కొంటున్నాం. అంటే మీ సమస్యను ఎట్లా పరిష్కరించాలి, ఏ విధంగా పరిష్కరించాలి? ఇక నాన్నని తొలకద్దామంటే అయితే పాసిబుల్ కాదు, మళ్ళీ వెహికల్ పంపించాలా, తొలక రావాలా. కొద్దిగా దయచేసి శ్రీకాంత్ సారే
ఎవరైనా మాకు కరుణించి మాకు ఈ పత్తి కొనుగోలు చేయాలని మేము కోరుతున్నాం. పత్తిని అమ్ముకునే విధంగా అనుమతించాలంటూ రైతులు అధికారులను కోరుతున్నారు. అయినప్పటికీ కూడా సీసీఐకి సంబంధించిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా కొంత నిబంధనల పేరుతో వేధిస్తున్నారని రైతులు సీసీఐ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఏవైతే బయోమెట్రిక్ పేరుతోని బాధించే బదులు కన్నా రైతుల పత్తిని తీసుకొచ్చిన తర్వాత వెంటనే సాకుల్ని ఎత్తివేసి ఈ విధంగా కొనుగోలు చేయాలి. ప్రతినిత్యం కూడా ఈ విధంగా ఏవైతే సీసీఐకి సంబంధించిన బయోమెట్రిక్ కానీ అదేవిధంగా స్లాట్ పేరుతో కానీ ఈ విధంగా వేధించకుండా రైతుల పత్తిని నిబంధనల పేరుతో కొనుగోలు చేయకుండా అడ్డుకోకుండా సజావుగా కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని రైతులు సీసీఐ అధికారులను కోరుతున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.